ఆ మనసులో దేవుడి మీద ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంది కదా, ఆసక్తిని మనం ఏ మార్గం గుండా ఆయన్ని ఆసక్తి కలిగి ఉండాలన్నాడు? యోగం జన్మద ఆసక్తి. యోగ మార్గం గుండా ఆయన మీద ఆసక్తి ఉండాలి. బహిర్ముఖంగా బాహ్యంగా వేరే ఒక రూపం మీద కూడా మనం ఆసక్తిని పెట్టుకుని ఆరాధన చేద్దాం. ఇక్కడ అలా అక్కడ ఏమి లేదు. బాహ్యంగా పూజో యజ్ఞమో యాగమో ఏదో దేవుడి మీద ప్రీతి కలిగి ఆసక్తి కలిగి ఏదో చేస్తుంటాం కదా, అక్కడ ఏమి లేదు. యోగం లేదు. ఏముంది? భక్తి ఉంది, ఆసక్తి కూడా ఉంది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆసక్తి ఉండాలి, యోగ మార్గంలో కూడా ఉండాలి. యోగం జన్మదాశ్రయ. ఎలాగ ఆశ్రయించాలి? ఆయన్ని యోగ మార్గం గుండా ఆశ్రయించాలి. ఆ రకంగా జ్ఞానం దేహం సవిజ్ఞానం ఇది వక్ష్యామి. ఈయన భగవద్గీత ద్వారా మనందరికీ చెప్పేటటువంటి బోధ ఏంటంటే, అంటే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడిని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అనే దాని మీదే మొదటి నుంచి సాగుతుంది. ఇప్పుడు ఈ ప్రారంభపు శ్లోకం, కొన్ని దీని ముందు 6వ అధ్యాయంలో ముగింపు శ్లోకం ఏంటి? యోగినామపి సర్వేషాం మధ్యతే అంతరాత్మన. ఇది యోగులందరూ కూడా సర్వేషాం అంటే అందరూ ఎవరైనా సరే యోగ మార్గం గుండానే యోగినామపి. యోగుల్ని ఎవరినంటారు? యోగాభ్యాసం చేసేవాళ్ళే యోగులు అంటారు. యోగినామపి సర్వేషం, యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వేషం అందరూ మధ్యతే అంతరాత్మన అని పొందుతారు. శ్రద్ధావాన్ భజతే యోగం క్షమేయుక్త తమో. ఇది నా మతం, ఇది నా సిద్ధాంతం. అంటే పరమాత్మను పొందాడు అనుకోండి, జీవుడు ఏమవుతాడు? పరమాత్మ స్వరూపం అయిపోతాడు. పొందలేదు కదా. ప్రకృతి వస్తువుని పొందితే, ప్రకృతి వస్తువుని పట్టుకుంటే పరమాత్మను ఐక్యం కాలేదు కనుక అతను మళ్ళీ మళ్ళీ జనన మరణాలు పొందుతూ సుఖ దుఃఖాలు వింటూ ఉంటాడు. అలా వచ్చిన ప్రతిసారి ఏదో కర్మలు చేస్తుంటాడు. అంటే దేవుళ్ళు కలిసిపోవాలి. అలా దేవుళ్ళు కలిసిపోవడానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కిందటి అధ్యాయంలో చెప్తారు. అదే అధ్యాయం ఇక్కడ కూడా అదే ప్రారంభమైంది. అలాగే మనం చెప్పుకుంటూ ఎక్కడి దాకా వచ్చాం? 13వ శ్లోకంలో ఆగాం. శ్రీవిర్గుణమయేద్భావే దేవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య పరమతి. మరి జనాలందరికీ ఇంతే ఈ ముగింపు శ్లోకంలోనూ ఇందులో స్టార్టింగ్ శ్లోకంలోనూ చెప్పినటువంటి విషయాన్ని వదిలేసి వేరే వేరే పద్ధతుల్లో ఎందుకు అనుసరిస్తున్నారు? త్రివిర్గుణమయ్యే భావి ఏ కారణం అంటే, మనం దేన్నైతే ధరించేమో ఆ ధరించినటువంటి వస్తువుకు 3 గుణాలు ఉన్నాయి. అంటే 3. త్రివిర్గుణమయ్యే భావి దేవి సర్వమిదం. అంటే లోపల ఉన్నటువంటి దేవుణ్ణి తెలియకోనివ్వకుండా ఈ మోహింపశాలి. దీన్ని వదిలించుకుంటే తప్ప లోపల ఉన్నటువంటి పదార్థం తెలియకూడదు. అంటే మోహితం నాది జానాది మానేభ్య పరమభి. నేను తెలియబడను, నన్ను పొందలేదు అంటే నన్ను పొందకుండగానే చచ్చిపోతాను. నేను నా గురించి తెలియకుండగానే శరీరం పోతుంది. అప్పుడు మళ్ళీ వేరే పుణ్య పాప ఫలాలు అనుకుంటే స్వర్గము నరకము, ఆ తర్వాత ఉత్తమము మధ్యము అధమము ఏదో జన్మ తిరుగుతూ ఉంటారు. అంచేది ఎంతటికీ మూల కారణం లోపల ఉన్నటువంటి వస్తువుని తెలుసుకోకపోవడం. లోపల ఉన్నటువంటి వస్తువు ఏది? దాన్ని ఒకసారి ఏం చెప్పాడు ఇక్కడ మనం పోయిన అధ్యాయులునే 7వ శ్లోకంలో చూడండి. మంతః పరతరం నాణ్య కించిదచ్చి ధనం వైశర్వమిదం పురోతం సూత్రేమణి గణాయం. ఈయన లేకుండా ప్రకృతిలో ఏది కదలిక లేదు. ప్రకృతి నిలబడి ఉందంటే ఈయన ఉండడం వల్లే నిలబడి. స్వర్గంలో కానీ పాతాళంలో కానీ భూలోకంలో కానీ ఏ జీవరాశులైనా సరే మత్తః పరతరం నాణ్యం కించిత్ కూడా లేదు. దానికి ఉనికి లేదు, కదలిక లేదు, దానికి జ్ఞానమో తెలివి ఏమో ఉండదు. ఆయన ఉండడం వల్లే
ఎలా ఉన్నాడైనా మై శర్వమేదం పురాతం సూత్రేమని గణాయవ. ఆయన ఎక్కడున్నాడు అంటే పూసలలో దారం, పూసలు గుచ్చినప్పుడు దారం కనిపించదు. అట్టి మాదిరిగా ఐశర్వమిదం పురాతం సూత్రేమని గణాయవ. పూసలలో దారం మాదిరిగా అన్ని జీవరాశుల్లోని 84 లక్షల రకాల జీవరాశులు, మరి స్వర్గంలో, నరకంలో, ఇక్కడ భూలోకంలో అన్ని జీవరాశుల్లోని కూడా సూత్రంలో దారంలాగా అన్నిటికి లోపం. అంటే ఆయన్ని చూడాలనుకుంటే ఏది తీయాలి? పూసల్లో దారం కనబడాలంటే ఏది తీయాలి? పూసలు తీయాలి. ఆ పూసలు తీసి దారం కనపడితే, పూసలు తీయకపోతేనా ఈ రకంగా ఈ దారానికి అంటే లోపల ఉన్నటువంటి దానికి పూసలేయి. 4వ శ్లోకం భూమి రాపో అనంలో వాయు కం మనో బుద్ధిరేవసి అహంకారం ఇది భిన్న ప్రకృతి. 8 రకాల సెక్షన్లు, 8 రకాల వస్తువులు కత్తిని మన స్వరూపం. అందుచేతనే మన స్వరూపం మనకు తెలియబడటం లేదు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మన మనసు, మన బుద్ధి, మన అహంకారం. ఇది మన లోపల ఉన్నటువంటి మన స్వస్వరూపాన్ని తెలుసుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం లోపల ఉన్నటువంటి స్వస్వరూపానికి ఆధారం చేసుకునే మొత్తం ఇవన్నీ పనిచేస్తాయి. మనసు పనిచేస్తుంది అనుకోండి, లోపల ఆత్మ లేకపోతే మనసు పనిచేసే శక్తి లేదు. ఆలోచిస్తాం అంటే మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం మనం ఏం గమనించడం లేదు. మనసు ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేకపోతున్నాం. మనసుకి తెలుసుకునే జ్ఞానం ఎలా వచ్చింది? మనసు వేరు, మనసు తెలుసుకునే జ్ఞానం వేరు. తెలుసుకునే జ్ఞానం దానికి ఎలా వచ్చింది అంటే ఈ రకంగా ఎన్నాటికి లోపల ఉన్నట్టుగా 7వ శ్లోకంలో పూసల్లో దారంలాగా సూత్రేమని గణాయవ అన్నాడు. మళ్ళీ 12వ శ్లోకం దగ్గరికి వచ్చిన తర్వాత ఏ శైవ సాత్విక భావ రాజశాస్తామసాక్షయే మత్త ఏవేతి తాన్ విత్తి నహం ఏషుతే మయి. ఇప్పుడు దాకా చెప్పినటువంటి శ్లోకాలకు సంబంధించినటువంటి భావాలకి విరుద్ధంగా ఉంది కదా. ఏంటి? దాన్ని నా త్వహం ఏషుతే మయి, నేను ఇంట్లో లేను, ఇవన్నీ నాలోనే ఉన్నాయి. నేను అర్థమైంది. ఇప్పుడు మనకు శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలలో మనం ఉన్నామా? మనలో ఇంద్రియాలు ఉన్నాయా? తెలివి ఎందులో ఉంది? వస్తువులన్నీ ఎందులో ఉన్నాయి? చూడండి. ఏ శైవ సాత్విక భావ రాజస తామసాచయి. ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయన్నాడు. 3 గుణాలు కామసము, రాజసము, సాత్వికము. 3 గుణాలతో కూడినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో మత్త ఏవేది తాను విత్తి నా త్వహం తేసు తేమయి, నేను వాటిలో లేను. అవి నాకు వెలుపులు ఉన్నాయి, అవి నాకు భాష్యంలో ఉన్నాయి, నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి. ఇందాక దాకా ఏం చెప్పాడు? అన్నిటిలోనే లోపల ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే కొంచెం తిరకాసుగా కనిపించడం లేదు. సరిగ్గా గమనించి చూడండి. మత్త ఏవేది తాను విద్ది, నేను ఇవన్నీ కూడా నాకు వెలుపులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకసారి చూసుకుంటాం. ఆయన దాకా ఇప్పుడు మనం మన శరీరానికి లోపల ఉన్నామా, వెలుపులు ఉన్నామా? మన శరీరం మన స్వరూపంలో ఉందా, లేదా మన స్వరూపంలో మన శరీరంలో మన స్వరూపం ఉందా? ఆలోచించి చెప్పండి. ఆలోచించిన అవగాహన చేయండి. ఇది తెలియాలంటే కొంచెం విచారణ చేయాలి. ఇక్కడ ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఆధారపడి పనిచేస్తాం. ఆధారం వేరు, అధిష్టానం వేరు. అధిష్టానం ఏది? ఆత్మ స్వరూపం. ఆత్మకు పుట్టుక లేదు, సాగు లేదు, పరిణామం చెందదు, రావడము పోవడము లేదు. అది నిత్య సత్యమైనటువంటిది అవ్వడం వల్ల దానికి సత్తు అని పేరు. ఆత్మకి ఏ పేరండి? సత్తు. అంటే ఎప్పుడు ఉండేది, ఏ రకమైనటువంటి మార్పులు చెందనటువంటిది. అటువంటి
స్వరూపం దగ్గర ఇక్కడ ఇందాక ఏం చెప్పాడు? ఏ శైవ సాత్విక భావ రాజస తామస, అంటే సాత్వికము, రాజసము, తామసం. ఈ 3 గుణాలతోటి 3 రకాల వస్తువులు తయారైంది. 3 రకాలైనటువంటి వస్తువులు ఏ? ఇప్పుడు మన శరీరం తమో గుణంతో నిర్మితమైంది. ఏ శరీరం, ఏ వస్తువులు? మన శరీరం పైకి చర్మము, రక్తము, మాంసము, ఎముకలలో మూలుగు, ఆ లోపల కిడ్నీలు, లివరు, గుండె, ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా తమో గుణ పదార్థాలు. ఇది తామస గుణంతో నిర్మితమైనటువంటి వస్తువు. ఇది మరి చిన్న బ్రహ్మాండంగా కాంతివంతంగా కనపడుతుంది కదా. ఎలా కనపడుతుంది? దేని మీద ఆధారపడి ఈ శరీరం అంతా పనిచేస్తుంది? 72,000 నాడులు. 72,000 నాడుల్లోనే రక్తం చక్కగా ప్రయాణం చేస్తుంది. ఆకలి, జీర్ణము, ఈ అన్ని క్రియలు ఎలా జరుగుతున్నాయి? మనం ఇంత కూడా అన్నం గురించి పడుకుంటే తెల్లారి కూడా చక్కగా జీర్ణం అయిపోతుంది. ఎవరు చేస్తున్నారు ఆ పని? దేని మీద ఆధారపడి ఈ శరీరం పనిచేస్తుంది? ఈ శరీరం తామస గుణంతో కూడుకున్నటువంటి ఒక ఇల్లు, లేక ఒక గృహం, లేక గుడి. దీంట్లో ఏదో ఉంది, దాని మీద ఆధారపడి పనిచేస్తుంది. సరే, దేని మీద? దానికి లోపల ఉన్నటువంటిది ఏది? ప్రాణం. ప్రాణం మీద ఆధారపడి శరీరం పనిచేస్తుంది. శరీరం అనేక సెక్షన్లతో కూడుకున్నది. అట్టి మాదిరిగానే లోపల ఉన్నటువంటి ప్రాణం కూడా అనేక సెక్షన్లతో కూడుకున్నది. అట్లా పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అంటుంటారు. అటువంటి ప్రాణశక్తి మీద ఆధారపడి శరీరం పనిచేస్తుంది. ప్రాణం లేకపోతే శరీరం శవం. ప్రాణం ఉన్న శరీరమే, ప్రాణం లేని శరీరాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడం. ఎందుకని? అది శవం. అది ప్రాణం ఉండడం వల్ల శవం లాంటి శరీరం శివంలా కనపడుతుంది. చక్కగా అంటే కూర్చోండి, మర్యాద చేస్తున్నాం, కాపేస్తున్నాం, టీ చేస్తున్నాం, పచ్చి మారుతున్నాం, పౌర్మిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, అభిమానిస్తున్నాం. ఏది ఉండడం వల్ల? ప్రాణం ఉండడం వల్ల. ప్రాణమే శరీరాన్ని కాపాడుతుంది. ప్రాణమే శరీరంలో ఉండి ఆకలి దప్పికలు కలిగింది. ఎన్ని పనులు చేస్తుందంటే శరీరం లోపల ఉన్నటువంటి ఆహారం జీర్ణం చేసేది ఎవరు? ప్రాణశక్తి. ఆకలి కలిగించేది ఎవరు? ప్రాణశక్తి. తిన్న ఆహారాన్ని జీర్ణం ఎన్ని రకాలుగా మార్పులు చేస్తుందో చూడండి. జీర్ణం చేసేదంతా ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసి ఆ మలినమైనటువంటి దాన్ని బయటకు నెట్టేస్తుంది మలమూత్రాల రూపం. మిగిలినటువంటి గ్లూకోజ్గా తయారు చేసి దాన్ని రక్తంగా మార్చి 72,000 నాడుల ద్వారా శరీరం అంతా సరఫరా చేస్తుంది. ప్రాణశక్తి. ప్రాణశక్తి కనుక లేకపోతే శరీరంలో రక్తం తయారవుతుంది, ఎక్కడిదక్కడ గడ్డగట్టుకు పోతుంది. అటువంటి ప్రాణశక్తి దేని మీద ఆధారపడి అంటే లోపలికి వెళ్తున్నాం. శరీరం దేని మీద ఆధారపడింది? ప్రాణం మీద. మరి ప్రాణం దేని మీద ఆధారపడి ఉంది? మనసు. మనసు మీద ఆధారపడి ప్రాణం పట్టింది. అంటే ఇప్పుడు మనసు లేదనుకోండి శరీరంలో, మన శరీరంలో ప్రాణం లేదనుకోండి, ఆకలేసింది తెల్లదు. మూత్ర విసర్జనకి వెళ్ళాలి కదండి, తెల్లదు, పక్కడ పోయేసుకుంటాడు. ఎవరు లేకపోతే ఎక్కడ కూర్చున్నా కానీ మానవ విసర్జన చేసేసాడు అనుకోండి, ఎలాగ పడతాం కదా. ఏం తెలుస్తుంది? లోపల మనసు, బుద్ధి, అహంకారం అని కూడా ఉన్నాయి. అవి తెలుసుకుంటున్నాయి అన్నీ కూడా. వచ్చినటువంటి వ్యక్తులతోటి ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా వండుకోవాలో, ఎలా తినాలో, ఎలా సంసారం చేయాలి, ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడదే? మనసు. మనసు లేకపోతే ప్రాణం ఉన్నంత మాత్రం చేదే కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ప్రాణం ఉంటుందండి. నిద్రపోయినట్టు కూడా ప్రాణం ఉంటుందండి. హాయిగా నిద్రపోతాడు. ఆయన ఒంటి మీద గుర్తుందో లేదో తెలదు. ఏమి లేకపోవడం వల్ల? మనసు లేకపోవడం వల్ల. శరీరం హాయిగా ఉంది, ప్రాణం కూడా బాగానే ఉంది. అంటే శరీరం ప్రాణం మీద ఆధారపడి పనిచేస్తుంది, ప్రాణం మనసు మీద ఆధారపడి పనిచేస్తుంది. మరి మనసు దేని మీద ఆధారపడి పనిచేస్తుంది?
మనసు దేని మీద ఆధారపడిందంటే తెలివి మీద ఆధారపడింది. దాన్నే జ్ఞానము అంటాం. జ్ఞానం అంటే తెలివి. తెలివికి పర్యాయ పదం జ్ఞానం. జ్ఞానానికి పర్యాయ పదం ఎరుక. ఎరుకన్నా, తెలివన్నా, జ్ఞానమన్నా, చిదాభాసన్నా, శాస్త్రజ్ఞుడన్నా, అక్షరుడన్నా, కూటస్థుడన్నా ఇదే పేర్లు. అంటే మనకు అర్థం అవ్వటానికి కిందకి దించేసి భాషనే అందరికీ తెలిసేలాగా తేలికగా తెలివి అని అర్థం. కానీ సంస్కృతంలో అంత సులభంగా మనకు తెలిసిపోయేలా చెప్పరు. కూటస్థులు అంటారు. ఎవరైనా ఎక్కడున్నాడు కోటి. ఇవన్నీ కూడా ఏ దానికి పెట్టినటువంటి పేర్లు, గుర్తులు బట్టి. అంటే ఇప్పుడు మనసు దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? తెలివి మీద ఆధారపడి. తెలివి దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? ఒకటి ఎలా లోపలికి వెళ్తుంది. తెలివి దేని మీద ఆధారపడి ఉంది? ఆత్మ మీద తెలివి ఎలాగ ఆధారపడింది? ఏ సీక్రెట్ ఒక పట్టం తెలియబడదు. ఆత్మ ఈ మనసులో గాని, ప్రాణాల్లో గాని, శరీరంలో గాని ప్రవేశించలేదు. అది కదలదు, దేంట్లోని దూరదు, దేంట్లోని ప్రవేశించదు. ఎక్కడున్నా వస్తువు ఎక్కడున్నావో అక్కడ ఎలా ఉన్నావో అలాగే ఉంటుంది. మరి తెలివి మనసుకి ఎలాగొచ్చింది? బుద్ధికి ఎలాగొచ్చింది? అహంకారానికి ఎలాగొచ్చింది? దీన్ని ఎలా వచ్చిందంటే అధ్యాస. అధ్యాస అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఒక దాని యొక్క లక్షణం ఇంకొక దానిలో ప్రతిబింబించడం. ఆత్మ చిత్తు, సత్తు. సత్తు, చిత్తు, ఆనందం. 3 గుణాలు ఉన్నాయి దానికి. 3 లక్షణాలు. గుణాలు అంటారు, లక్షణాలు అంటారు. సత్తు, చిత్తు, ఆనంద లక్షణాలు ఏ అయితే ఉన్నాయో ఆ ఆత్మ పట్టుకునే మనసు ఉంటుంది. మనసు దేంతో నిర్మితమయ్యింది? మనసు, బుద్ధి, చిత్తు, అహంకారం సత్వ గుణంతో నిర్మితమైంది. ప్రాణాలు రజోగుణంతో నిర్మితమైంది. శరీరం తమో గుణంతో నిర్మితమైంది. ఏ శైవ సాత్విక భావ రాజస తామస చెయ్యి. ఇప్పుడు మన అందరికి కంటికి కనిపించేటటువంటి ఆకారం తామస గుణంతో తయారైంది. మట్టి, జడం. మన శరీరాలన్నీ కూడా కొండ. ఇది ఒక ఘటం. ఘటం అని ఎందుకు పేరు పెట్టారు దీనికి? ఘటం పగిలిపోతే మోటేయటం కుదరదు. కొండ బద్దలైపోయింది అనుకోండి. ఇప్పుడు ఇత్తడి చెంబు, ఇత్తడి బిందో, లేదా రాగి, ఇత్తడి ఇలాంటి బిందులు ఉంటాయి కదా, అట్లా మోటేయడానికి పట్టుకెళ్తే మోటే చెప్తారు. కొండ పోతే ఆడేయాలి తప్ప ఇంకా పనికిరాదు. షేము దీనికి ఘటం అన్నారు. అంటే మట్టితో తయారైంది, తామస గుణంతో తయారైంది. దీంట్లో ఏ రకమైనటువంటి జ్ఞానము లేదు దీంట్లో. అలాగని ఏ రకమైన క్రియ కూడా లేదు. అదేంటంటే నీ చేతులు ఎలా తింటున్నాను, కాళ్ళు ఎలా తింటున్నాను, పళ్ళు ఎలా చేస్తున్నాను, గట్టి కాకలేస్తున్నాను అంటున్నారు కదా. అది శరీరానికి సంబంధించిన లక్షణాలు కాదు. శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు కేవలం ఆకారం. స్త్రీ రూపమో పురుష రూపమో ఆ బొమ్మ, ఆ ఘటం, ఆ కొండ, దాంట్లో ఏదో ఉంది దీనికి కనిపిస్తుంది. ఇప్పుడు బండి ఉందనుకోండి, బండికి ఎద్దులు కట్టకపోతే ఎక్కడున్న బండి అక్కడ ఉంటుంది. ఎప్పుడు చూశారు మీరు బండిని? ఎద్దులు కడితేను బండి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళింది? బండికి చలనం లేదు కదా, కదలిక లేదు కదా, బండి ఎలా కదులుతుంది? ఎద్దులు కట్టడం. ఎద్దులు కట్టకపోతే బండి కదలదు. అట్టి మాదిరిగా ఈ శరీరానికి 2 ఎద్దులు కట్టారు. అయ్యే ఉచ్చువాసన ఇచ్చువాసన. యామన్న గారు అంటారు, ఎడ్లు 2 తిన్నా విహమ విడిసి. 2 ఎడ్లు తినేసారు, విహం వదిలేస్తుంది. కాబట్టి ఇంకా బండి ఎద్దులు ఇప్పెత్తి అలాగే ఆగిపోతుంది, అలాగిపోతుంది. 3 తిన్నా ఎడ్లు 2 తిన్నా ఇహము కంపించు, 3 తిన్నా ఇహము విడిచి. ఎడ్ల జాడ తెలియ అతడే ఓ బ్రహ్మము విశ్వదాభిరం వేమని ఒక పద్యం చెప్పాడు. 2 ఎద్దులు బండిలు లాగుతున్నాయి కదా, 3 చెప్తున్నాడు ఈయన. 3వది ఏది? 2 ఎడ్లు, 3వది మనసు. ఎడ్లు 2, మనసు 1. ఈ 3 ఆగిపోతే బండి ఆగిపోతే అక్కడ. అంటే
ఈ బండిని తోలేవాడు ఒకడు ఉన్నాడు, మళ్ళీ కొళ్ళకరచి ఎడ్లేమో బండిని నడుపుతున్నాయి, లాగుతున్నాయి, కదులుతుంది, కానీ ఎక్కడికి తోలుకెళ్తున్నాడు అతను? అలాగే శరీరంలో మనసు అనేవాడు ఒకడు ఉండి తోలుకొచ్చాడు కదా, కూర్చోబెట్టాడు, భాష పెట్టేసి కూర్చోబెట్టాడు. ఎవడతను? మూడో వాడు అనమాట. మూడో వాడిని కూడా తినేస్తే ఎడ్లు తినేటువంటిండి. ఎడ్లు రెండు తినేయమన్నారని చెప్పి ఎడ్లు చంపేసి తినేసారండి. యజ్ఞాలు గట్ట చేశారు, కోళ్ళని గట్ట కొట్టి తినేస్తాను కదా. అలాగే తినేటువంటి ఎడ్లు రెండు తిన్నా అంటే 2 ఎడ్లు తినేసామంటే 2 శ్వాసలు, 3 మనసు. ఇంక లేదు, ఏమైపోయింది? ఈహం వదిలేసింది, ఈహం లేదు, ఇంకేమన్నా పరమే ఉంది, ఇహ పరాలు అని చెప్పేసి మనం రోజు చెప్పుకుంటున్నాం కదా. ఈ రకంగా 3 గుణాలతో 3 వస్తువులు తయారైన శరీరము, ప్రాణము, మనసు. ఇప్పుడు ఈ మనసు దేని దగ్గర ఉంది? ఆత్మ సాంగత్యంలో ఉంది. ఈ ఆత్మ యొక్క ప్రకాశం మనసు సత్వగుణంతో నిర్మితమైంది కనుక మనసులో మాత్రమే ప్రతిబింబం. అలా ప్రతిబింబించినటువంటి ప్రతిబింబానికి తెలివి అంతే. ఇప్పుడు మనకు అందరికీ తెలివి ఉంది కదా. ఎక్కడ తెలివి? ఆత్మ యొక్క ప్రకాశం మన మనసులో ప్రతిబింబం. మనకి వెలుగు వచ్చేటట్టుకు మనసు వచ్చింది. మనసు వస్తే ఏమొచ్చింది? తెలివి వచ్చింది. తెలివి లేకపోతేనా? మనసు వచ్చినా సరే తెలివి రాలేదనుకోండి, ఏమీ తెలియదు. ఇంకా ఒక్కోసారి మనసు వచ్చేస్తుంటది, మంచి గాడిన తట్టులో ఉండగా మళ్ళీ తెలివి రాదు. అప్పుడు ఇది పగలా, రాత్రా, ఉదయమా, సాయంత్రమా, ఇప్పుడు పడుకున్నానా, కూర్చున్నానా అని తెలదాం. ఏం రావాలి? తెలివి రావాలి. ఈ రకంగా తెలివి ఎందులో ఉంది? మనసులో ఉంది, బుద్ధిలో ఉంది, అహంకారంలో. ఈ రకమైనటువంటి తెలివి దేని మీద ఆధారపడి ఉంది? ఆత్మ మీద ఆధారపడి ఉంది. ఆత్మ వీరి మీద ఆధారపడి లేదు. ఆత్మను ఆధారం చేసుకుని ఇవన్నీ పనిచేస్తాయి. అంతేగాని ఇందులో ఈయన లేడు. ఇందులోని శరీరంలో కానీ, ప్రాణంలో కానీ, ఇంద్రియాల్లో కానీ లేడు ఈయన. ఆయన కేవలం ఆయన సాంగత్యంలో ఉండడం వల్ల సంసర్గధ్యాస అంటారు. అంటే ఆయన పక్కన ఉండడం వల్ల సత్వగుణ జనితమైనటువంటి మనసు, బుద్ధి, అహంకారంలో తెలివి వచ్చింది. ఆ తెలివితో మనసు తీసుకుని పనిచేస్తుంది. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. తెలివి వచ్చినప్పుడు ఏమేమి ఉన్నట్టు? ఆత్మ కూడా ఉన్నట్టు. ఆత్మ ఏంటంటే ఆత్మ లేదు కదా అన్నారు అనుకోండి, ఆత్మ లేకపోతే దీంట్లో తెలివి ఉండదు. అంటే మనసు ఉంది అన్నారు అనుకోండి, మనసు రాగానే ఏమవుతుంది? తెలివి వస్తుంది. ఇంకోటి ఆత్మ. ఆత్మ ఉంది అక్కడ, దాని ప్రతిబింబము ఉంది మనసులో. అంటే తెలివి వచ్చింది అనుకోండి, మనసు కూడా ఉండాలి. మనసు లేకుండా తెలివి ఉండదు. అంటే మనసు వచ్చింది, తెలివి ఉంది, ఆత్మ కూడా ఉంది. ఎన్ని ఉన్నట్టు అక్కడ? తెలివి, మనసు, ఆత్మ మూడింటికి కలిపి పెట్టిన పేరు జీవుడు. నేను అర్థమైంది. జీవుడు అన్నారు అనుకోండి, జీవుడు వెళ్ళిపోడు, శరీరం వదిలికి వెళ్ళిపోడు, వచ్చేది అంటున్నారు అనుకోండి. ఇప్పుడు జీవుడు అనగానే దేనితోటి కలిపి జీవుడు? కేవలం తెలివిని జీవుడు అనుకోడు, కేవలం మనసుని జీవుడు అనుకోడు, అలాగే కేవలం ఆత్మను కూడా జీవుడు అనుకోడు. జీవుడు అంటే ఎవరెవరు? ఆత్మ ఉంది, మనసు ఉంది, ఆత్మిక ప్రకాశం, తెలివి కూడా ఉంది. మూడింటిని కలిపే జీవుడు. ఇప్పుడు శరీరం నుంచి నిష్క్రమరించేటటువంటిప్పుడు ఎవరు వెళ్ళిపోతున్నట్టు బయటికి? జీవుడు వెళ్ళాడంటే 3 వెళ్తున్నాయి. ఆత్మ, మనసు, తెలివి కూడా మూడింటితోటి కూడి. ఆత్మ లేకపోతే మనసుకి తెలివి ఉండదు. ఆత్మ ఉండబట్టే ఆత్మ సర్వవ్యాప్తి. కొండను తయారు చేసినప్పుడు కొండలో ఖాళీ ఏర్పడింది అనుకోండి, ఆ కొండలో ఉన్నటువంటి ఖాళీని పట్టుకు రాకుండా కొండ పట్టురమ్మన్నారు అనుకోండి, ఎవరైనా పట్టురాగలరేమో చూడండి. ఎందుకని? కొండలో ఉన్నటువంటి ఖాళీ సర్వవ్యాప్తి. అట్టి మాదిరిగా మన లోపల ఉన్నటువంటి ఆత్మ సర్వవ్యాప్తి, సత్యం ఎప్పుడు ఉండేది. ఇప్పుడు మనం ఆత్మ సాక్షాత్కారం, ఆత్మజ్ఞానం సంపాదించాలంటే ఏముంచాలి, ఏం విషయం, ఎక్కడి దాకా వెళ్ళాలి? ఈసారి బాగా ఆలోచించి చెప్పండి. శరీరం వదలాలి, ప్రాణాన్ని వదలాలి, మనసును కూడా వదిలేయాలి.
మనసును కూడా వదిలితే ఏం పోతుంది? తెలివి కూడా పోతుంది. తెలివి కూడా పోతే ఏం మిగులుతుంది? ఆత్మ పోదు. ఆత్మ సత్యం. ఆత్మారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో ఇది వ్యాధితవ్య. ఆత్మ సన్నిత్య సత్యం, రాకపోకలు లేవు. చిదానంద స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. అంటే ఇప్పుడు మనం అంతర్ముఖమూర్తితో సాధన చేస్తున్నాం కదా. సాధన చేసేటప్పుడు ఏం పోతుంది? మనం మనసుని శరీరాన్ని కదలకుండా కూర్చోబెడతాం. ఏ పూజలు చేసేటప్పుడు శరీరాన్ని పైనుంచి ఎందుకంటే స్నానం చేసి శరీరంలో ఉన్నటువంటి చెమట మురుకు పోతుంది, వస్త్రాన్ని ఉతికినట్టుగా. ఏది శుద్ధం చేయాలి ఇక్కడ? శరీరాన్ని కదా. శరీరాన్ని శుద్ధం చేయడం వల్ల కూడా మనసు తేలికవుతుంది కనుక శరీరాన్ని శుద్ధం చేయడం కూడా మంచిది. అలాగే ప్రాణాయామం ద్వారా ప్రాణం శుద్ధం అవుతుంది. అంటే మనసుని ఇది ఈ రకమైనటువంటి విచారణ ద్వారా, ఆలోచన ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా మనసు శుద్ధమవుతుంది. మనసు సంకల్ప వికల్పాలు లేకుండా నిరోధించాలి, ఆపు చెయ్యాలి. ఆ రకంగా ఆపడానికి చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో దానికి యోగం అని పేరు. అంటే ఇప్పుడు ఈ మనసుని బహిర్ముఖంగా జ్ఞానం లేదు, నేనెవరో తెలియదు, ఆత్మ ఏంటో తెలియదు, అనాత్మ అంటే ఏంటో తెలియదు, శరీరమే నేను అనేటువంటి భావంలో ఉంది. ఇప్పుడు మనం ఏదో పుణ్యకర్మలో పాపకర్మలో ఏదో దేవతార్చనలో యజ్ఞయాగాదులో చేస్తాం. ఇది మనకి ఉపయోగమా కాదా? ఇక్కడ ఇప్పుడు వ్యష్టి చదివి తెలుసుకున్నాం. మనం ఇప్పుడు వ్యష్టి ఒక వ్యక్తి గురించి మొత్తం సమిష్టి ప్రపంచము ఇంకోటి ఉంది కదా. సేమ్ అక్కడ కూడా భూమి రాబోనంలో వాయువు ఎదురు ఉన్నాయి, సమిష్టిలో ఉన్నాయి. దాంట్లో కూడా సేమ్ ఈ 3 గుణాలు ఉంటాయి: కామగుణము, రజోగుణము, సత్వగుణం. ఇక్కడ ఎలాగైతే కామగుణాన్ని దాటుకుని వెళ్ళేమో లోపల రజోగుణం, దాన్ని కూడా దాటుకుని వెళితే సత్వగుణం. సత్వగుణంతో నిర్మితమైనటువంటి వస్తువులు ఏంటంటే అక్కడ దానికి ఏం పేర్లు పెట్టారు? సత్వగుణంతో నిర్మితమైనటువంటి ఒక వస్తువుని, ఇప్పుడు ఉదాహరణకు లక్ష్మీదేవి బుద్ధివృత్తి. ఎక్కడ బుద్ధివృత్తి ఉందో అక్కడ సత్వగుణంతో నిర్మితమైంది కదా. సత్వగుణ నిర్మితమైనటువంటి బుద్ధివృత్తి యందు దేని ప్రకాశం ఉంది? పరమాత్మ యొక్క ప్రకాశం. పరమాత్మ యొక్క ప్రకాశం విష్ణు. బుద్ధివృత్తి దేన్ని ఆశ్రయించుకుని సేవ చేస్తుంది? పరమాత్మ యొక్క ప్రకాశాన్ని బట్టి సేవ చేస్తుంది. అంటే బుద్ధివృత్తి పరమాత్మ ప్రకాశాన్ని వదిలి ఉండదు. మన బుద్ధి కూడా ఆత్మ ప్రకాశాన్ని వదిలి ఉండదు. వదిలితే ఏమవుతుంది? జడమవుతుంది మన మనసు. అలాగే మనసు సరస్వతి, అందులో ఉన్నటువంటి ప్రకాశం బ్రహ్మ. అహంకారం పార్వతి, అందులో ఉన్నటువంటి ప్రకాశం రుద్రుడు. ఇప్పుడు ప్రకాశాన్ని నుంచి వస్తువుని వేరు చేసేమనుకోండి, విడదీసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రకాశం పరమాత్మలో కలిగి, అప్పుడు పరమాత్మ పచ్చిగాత్మ పరమాత్మల ఏకత్వమే బ్రహ్మం. ఇప్పుడు ఇక్కడ వ్యష్టిలో జీవుడు ఉన్నాడు, సమిష్టిలో ఈశ్వరుడు. సేమ్ వ్యష్టిలో వస్తువులు ఎలా తయారయ్యాయో సమిష్టిలో కూడా అలాగే నిర్మితమై. ఇప్పుడు వ్యష్టిలో ఉన్నటువంటి జీవుడు సమిష్టిలో ఉన్నటువంటి ఈశ్వరుడికి భక్తుడు. అంటే దీని ఆయన పూజ చేస్తే అది చేసినటువంటి పూజకి ఆయన ఏం చేస్తాడు? వరాలు ఉంటారు. ఫలితాన్ని కర్మణ్యే వారికారంటే మా ఫలేశ కదా. కర్మలు చేసేటటువంటి వాడికి కర్మ ఫలాలు ఇచ్చేవాడు ఒకడు ఉండాలి కదా. ఆయన ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు ఏ ఉపాధిని తీసుకుని చేస్తాడు? ఈ పనంతా సత్వగుణాన్ని, శుద్ధ సాత్విక గుణాన్ని ఉపాధిగా తీసుకుని సమస్త జీవుల గురించి తెలుసుకుని ఆయన మనసు చూడండి ఎంత గొప్పది. ఇన్ని కోటాను కోట్ల జీవులు ఎవరెవరు ఏం చేశారో తెలిసేసుకుంటారు. మన మనసు వ్యష్టి, దీంట్లో ఉన్న దీని గురించి వీటి గురించే ఆలోచించుకుంటాడు. ఈశ్వరుడు అందరి గురించి ఆలోచిస్తాడు. అతనైనా పూజనీయుడు, పూజించవచ్చు, ఆరాధించవచ్చు. ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వగలడు మనకి? జీవుడు ఈశ్వరుని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల ఆయన మనకి పుణ్యాన్ని ఇచ్చి స్వర్గం కలిగిస్తాడు, సుఖాన్ని కలిగిస్తాడు. మరి మోక్షమా? మోక్షం ఎవరిస్తారు? మోక్షం ఇవ్వాలంటే ఇదిగో
అనాత్మ సంబంధమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా వదిలేసుకుని ఆత్మ సాక్షాత్కారం పొందాలి. అంటే ఎలాగా? శరీరం దేని మీద ఆధారపడింది? ప్రాణం. ప్రాణం దేని మీద? మనసు. మనసు దేని మీద? తెలివి దేని మీద? ఆత్మ మీద. ఆత్మని ఆధారంగా చేసుకుని పనిచేసేటటువంటి తెలివి ఆత్మ అధిష్టానం, తెలివి ఆధారం. అధిష్టాన ఆధారాలతో మనం వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు తెలివి ఎటేపుకి తిరిగింది మనలో? చూసేదండి, తప్పుదారిలో ఉంది. శరీరం వైపుకి తిరిగింది మన తెలివి. మన తెలివిని శరీరానికి బయట చిక్కుకుని నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నాకు ఉంది, నాకు లేదు, నాకు ఈ కులము, నాకు ఈ గోత్రము, ఈ రకమైనటువంటి గుణాలన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి ఆరోపించుకున్నారు. ఆరోపించుకుని అదే నేననుకుని దానికి సంబంధించినటువంటి ఆలోచనలే ఆలోచిస్తూ దానికి సంబంధించిన కర్మలే చేస్తూ పుట్టడము సావడము. విముక్తి ఎప్పుడు జరుగుతుంది? మరి ఏం చెయ్యాలి? ఈ పరిష్కారం కొంచెం ఈ బుద్ధి బలాన్ని కూడా ఉపయోగించండి. తిప్పాలి, తిరగాలి. ఎవరిని తిప్పాలి? శరీరాన్ని తిప్పుతారా? గుడి చుట్టూరు తిప్పినట్టు శరీరం తిరగదు, వదిలేండి, పక్కన పెట్టండి, శరీరం ఏమీ చేయలేదు. మరి ప్రాణమా? కాదు, మనసును తిప్పాలి. మనసులో తెలివి ఉంది కనుక మనసును దేవుడేమికి తిప్పితే తెలివి దేవుడు వెళ్తుంది. అదే మనసుని శరీరం ఏమికి తిప్పితే, ఇప్పుడు మన మనసు ఎటేమికి తిప్పింది? మెలకు వచ్చింది. నిద్రపోయినప్పుడు మనసు లేదు, హాయిగా సుఖంగా ఉంది, ఏ గొడవ లేదు. మెలకు వచ్చేటప్పటికి నేను స్త్రీని పురుషుని ఇది ఉంది అది ఉందంటూ లక్ష్యం కదా. అంటే మనసులో ఉన్నటువంటి తెలివి దేని మీదకి, దేని గురించి తెలుసుకుంటుంది? శరీరం గురించి తెలుసుకుంటుంది. ఉందో లేదో, చదువా, ఉద్యోగమా, వ్యాపారమో, ఈ గడవలన్నీ మీద ఆరోపణ చేసుకుని కర్మలు చేస్తుంది. బాధలు అనుకుంటుంది, భయాన్ని అనుకుంటుంది. అలా జన్మ మరణాలు పాలవుతూ పుట్టడము సావడము జరుగుతుంది. అంటే ఇప్పుడు మన మనసును లోపలికి తిప్పాలి. లోపలికి తిప్పినటువంటి విధానానికి ఏం పేరు? యోగము. యోగం అంటే ఏంటి? అదృష్టము. యోగం అంటే ఏం యోగం చేసుకొచ్చాడు అర్థం? యోగం అంటే చాలా మంది తెలియదు. యోగం అంటే ఏదో కళ్ళు మూసి కూర్చోవడం అనుకుంటున్నారు. యోగం ఏమి చిన్న అసమస్యవారం కాదు. యోగం అంటే జీవుణ్ణి దేవుళ్ళో కలపడానికి చేసేటటువంటి ప్రయత్నం అన్నమాట. చేత మత్త ఏవేది తానిది నా కోహం చేయుటేమయ్యి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందులో ఉన్నాడు? శరీరంలో ఉన్నాడా? ప్రాణంలో ఉన్నాడా? ఇంద్రియాల్లో ఉన్నాడా? ఇవన్నీ ఆయనలోనే ఉండి పనిచేస్తున్నాయి. ఆయన్ని ఆధారం చేసుకునే పనిచేస్తున్నాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది. ఆత్మ మీద తెలివి ఆధారపడింది, తెలివి మీద మనసు ఆధారపడింది, మనసు మీద ప్రాణం ఆధారపడింది, ప్రాణం మీద శరీరం ఆధారపడింది. ఇలా ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడి పనిచేసుకుంటున్నాయి ఇవన్నీ కూడా. కానీ అధిష్టానాన్ని ఇవి గుర్తించడానికి ఇష్టపడటం లేదు. ఆ ఏది లేకపోతే ఎన్ని పడుకుంటాయో దాన్ని తెలుసుకోవడానికి మన మనసు ఇష్టపడుతుంది. ఎందుకని? ఆత్మవేదికి తిప్పామనుకోండి మన మనసు పనికి రాకుండా పడిపోతుంది. దానికి చేయడం అంతే. మన అంతర్ముఖ వృత్తితో కనుక ఎవడైతే అభ్యాసం చేశాడో ఈ రకంగా చేసినటువంటి సాధకుడికి జీవుడు దేవుళ్ళు కలవడం అంటే ఎరుక ఆత్మలో విలీనం అవుతుంది. అప్పుడు మనసు జడమైపోతుంది. అంటే మనసు నశించదు. మనసు ఏమైంది? ఆగిపోయింది. ఎప్పుడైతే మనసు ఆగిపోయిందో మనసులో ప్రతిబింబించినటువంటి ప్రతిబింబం దేనికి సంబంధించిందో తెలుస్తుంది. అక్కడ ఆత్మ పక్కనే మనసు ఉండడం వల్ల దాని ప్రకాశం దీంట్లో ప్రతిబింబించడం వల్ల. కానీ ఇది చాలా సూక్ష్మ దృష్టితో కనిపెట్టమంటున్నారు. ఇప్పుడు మందార పుష్పం దగ్గర ఎరుపు గుణం ప్రతికమండిలో ప్రతిబింబించినట్లుగా ఆత్మ యొక్క ప్రకాశం దీంట్లో ప్రతిబింబించింది. దేంట్లో? మనసులో, బుద్ధిలో, చిత్తంలో. అట్లా తెలివి, ఆ తెలివికి మూల కారణం ఆత్మస్వరూపం. అంటే మనం ఈ మనసును కదిపేమనుకోండి ఏదో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, రకరకాల సంకల్పాలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే సంకల్పాలు వస్తున్నాయి కనిపెట్టలేము. ఏ సంకల్పము లేకుండా ఇలా కదలకుండా నిలిచిపోవాలి. ఆయన ఉపమానం కూడా చెప్పాడు. గాలి లేని చోట దీపం ఎలా కదలకుండా ఉంటుందో
అలా మనసు కదలకుండా ఉండాలి. అలా కదలకుండా ఉండినప్పుడు ఆత్మ మన మనసులో ప్రవేశించలేదు. ఆత్మ ప్రవేశించదు. ఆత్మలో ప్రకృతి సంబంధమైనటువంటి ఏ వస్తువు కూడా ప్రవేశించదు. ఆత్మ ఇందులో దేంట్లోనూ కూడా ప్రవేశించదు. దాని ప్రకాశం మాత్రమే ప్రవేశం. త్రిభిర్గుణమయ్యే భావే ఏవి సర్వమిదం జగత్తు. ఈ కనిపించేటటువంటి త్రిగుణాలతో తయారైనటువంటి సమర్థ జగత్తు కూడా దాని సాంగత్యంలో ఉండడం వల్ల దీన్ని ఒక ఉపమానం ఏంటంటే మ్యాగ్నెట్ దగ్గర ఇనువును పెట్టి కదులుతుంది. ఎందుకు కదులుతుందంటే దానికి లక్షణం దాంట్లో ఉండేటువంటి పవర్కి మ్యాగ్నెట్ యొక్క పవర్కి ఇనుము ఆ సూదులు కదులుతాయి. అతి మాదిరిగా త్రివిధ గుణమయ్యేది బావే త్రిగుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి ఆత్మ పక్కన ఉండడం వల్ల కదులుతుంది. కదలడం వల్ల ఇది నిజంగా నిజమేమో, ఇదే సత్యమేమో, ఇదే జీవుడేమో, నేను ఏదో పుణ్యం చేశాను, పాపం చేశాను, సుఖం దుఃఖం అనుభవిస్తున్నాను అనుకుంటుంది. దీనివల్ల దాని సాంగత్యం వల్ల దాని పక్కన ఉండడం వల్ల తిరుగుతుంది, కదులుతుంది. మ్యాగ్నెట్ లాంటిది ఆత్మ, ఇనుము సూది లాంటిది ఈ ప్రకృతి. ఈ మూడు గుణాలతో త్రిభిర్గుణమయ్యేది బావే దేవి సర్వం ఏదం జగత్. నువ్వు ఒక్కడమే కాదు, మొత్తం జగత్ అంటారు. జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా సమస్తము కూడా మోహితము నాభిజానాలు. మూలంలోకి వెళ్ళకుండా, మూలాన్ని తెలుసుకోకుండా తిరిగేటటువంటి వస్తువుని చూసి అయ్యో నాకు అన్ని సమస్యలే, నాకు అన్ని బాధలే, నేను పుట్టాను, నేను చచ్చిపోతాను అంటే దేనికి సంబంధించింది ఇదంతా? ఆత్మను తెలుసుకోలేదు, లోపలికి వెళ్ళలేదు. ఏది సాంగత్యం వల్ల ఇదంతా కదులుతుందో దాని దగ్గరికి వెళ్ళేమనుకోండి, కదిలే వస్తుంది, కదలని వస్తువు ఉన్నది. కదిలేది కదలంది రెండు వస్తువు. ఒకటి కదలదు, ఒకటి కదులుతుంటుంది. తిరగలు ఎప్పుడైనా చూసారా? తిరగలేదు. కొట్టు చిరుతా ఉంటారు కదా, రెండు రాళ్ళు ఉంటాయి. ఒకటి కదలదు, ఒకటి కదులుతుంది. కదలడం వల్ల ఏమవుతుంది? అందులో ఏ పెసలో మెనువులు వేసి తిప్పుతారు. తిప్పితే ఏమంటే పప్పు అయిపోతుంది. అది అంత తిప్పుతుంటే అది తిప్పినప్పుడు కదలకుండా అటు ఇటు పోకుండా ఉండడానికి ఒక మేక్ కొడతారు మధ్యలో. తిప్పుకోవడానికి పట్టుకోవడానికి ఒకటి బాగుంటుంటారు. అది తిరగలే లోపల కిందరా ఏది ఆత్మ. అటు ఇటు పోకుండా పట్టుకొని ఉండేది శ్వాస. ఆ మేకు కూడా తీసేయండి. ఆ పక్కకి ఈ పక్కకు పోత తిప్పితే నిలబడదు. అంటే కదలని రాయి ఆత్మ. ఈ కదిలే రాయి మేకు, రాయి, పట్టుకునే ఎన్ని మూడు. ఒకటి స్థూల శరీరం, ఒకటి ప్రాణం, ఒకటి మనసు. ఈ మూడు కలిపి ఒక రాయి. ఆ రాయిని ఆచరించుకున్నాయి. ఆ కథలను రాయిని పట్టుకుని మూడు కదులుతున్నాయి, ఉపయోగించుకుంటున్నాయి. తిరగల్లో కూడా ఆత్మజ్ఞానమైన అంటే మన పెద్దలు ప్రతి దాంట్లోనే కూడా ఆత్మజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. గుడిలో, గోపురంలో మనం చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఎవడో ఒకడు కొంచెం మనసును ఇలా లోపలికి తీసుకుని ఆలోచిస్తాడనేటువంటి భావంతో పెట్టారు. ఈ రకంగా లోపల ఉన్నటువంటి తిరగందాని వైపుకి చూడకపోవడం వల్ల తిరిగి దాన్నే తెల్లారిని కాడికి మళ్ళీ నిద్రపోయేదాకా దేని చూస్తాం మనం? తిరిగి రాయినే చూస్తాం. కింద ఒక రాయి ఉంది, అది తిరుగుతులేదని దాని ఒక చూడడం. అట్టి మొదలు మోహితం నాది జానాది. ప్రపంచమే మోహంలో భ్రాంతిలో పడిపోయిందంట. ఎవరు భ్రాంతులు ఉన్నారండి ఇప్పుడు చెప్పండి? ఏమీలు అందరూనే పండితులే. వీళ్ళందరూ కూడా ఎందులోనే మోహితం నాది జానాది మామేద్య పరమవ్యం. ఆ గురించి ఎవరికి తెలియదంట. మరి పెద్ద పాటలు పాడేసి రాగాలు తీసుకుని పద్యాలు చదివేసి శ్లోకాలు చదివేసి తడవడి చేసి చెప్తారు కదా. ఈ రేటింగ్ ఇంత పొత్తికి ఇంత అబద్ధం మాట్లాడతారు. ఎవరికి తెలుసులేదంటాడేంటి? ఏ రకంగా తెలుసుకోవాలి? ఈ రకంగా వెళ్ళి కదిలేది కదలందే, కదిలేదానంపడ వెళ్ళి కదలని దాన్ని గుర్తించి ఇప్పుడు ఏం చెయ్యాలి? కదిలేదాన్ని వదిలేయాలి. ఆ కదిలేది దేన్ని పట్టుకుని ఉండడం వల్ల కదులుతుంది. దాన్ని వదిలితే దీని గురించి లేదు. కింద రాయి లేకుండా పప్పు అవసరం. అట్టి మాదిరిగా లోపల ఉన్నటువంటి దాన్ని మనం పట్టుకోవాలి. ఎప్పుడైతే దాన్ని తెలుసుకుని పట్టుకున్నామో ఆ రోజుకి మోహం పొందు, భ్రాంతి లేదు, మోహం నశించింది, కర్మ నశించింది,
జన్మరాహిత్యం అయిపోయింది. చూడండి ఎంత చాలా సింపుల్ గా ఉంది, కానీ తెలుసుకోవడమే కష్టంగా ఉంది. కర్మ నశించాలంటే కథలన్నాన్ని కనిపెట్టాలి. అలా రోజు ఏదో శ్వాస మీద కూర్చుని అని చెప్పి ఏదో ఆదేశం గురువు గారు తెలుసుకుని దేవుడు తెలుసుకుని ఏదో చేసేస్తున్నాం చాలా చేసి కూర్చున్నాం అని అంటారు. కాదు, కనిపెట్టండి. ఏంటి కనిపెట్టాలి? కథలను ఏదైతే ఉందో దాన్ని కనిపెట్టండి. కదిలేదాన్ని చూస్తున్నాం మనం, కథలంగానే చూస్తాం. మెరుపులు రాగానే శరీరాన్ని చూస్తాం. కళల్లో ప్రపంచాన్ని చూస్తున్నాం, మనసుని చూస్తున్నాం, ఊపిరిని చూస్తున్నాం, శరీరాన్ని చూస్తున్నాం. ఈ మూడాట్లనే చూస్తున్నాం. కానీ మూడాట్లకి ఏదైతే అధిష్టానం ఉందో అది కథలదో, జాగ్రత్తలో ఉంది, అది స్వప్నంలో ఉంది, నిద్రలో ఉంది, మూర్ఛలో ఉంది, మరణంలో ఉంది, పుట్టుకలో ఉంది. అది లేని సమయం లేదు. అది లేకపోతే ఇది లేదు. అది ఉంటేనే దాన్ని ఆధారం చేసుకునే దానిని పట్టుకునే ఇదంతా తిరుగుతుంది. తెగురు గుణమయ్యేది బాబు, ఇదేమి సర్వమిదం జగత్తు. నిన్నొక్కడిని చెప్పలేదు, మొత్తం జగత్తు. జగత్తులో ఉన్నటువంటి దేవతలు, రాక్షసులు, మనుషులు, పశువులు అందరూ కూడా దానిని పట్టుకునే తిరుగుతున్నాయి. మోహితం నాభిజానాతి, తిరిగే దాన్ని గుర్తు మోహం ఉన్నారు. ప్రతి ఒక్కరు నువ్వు ఎవరో బాబు అన్నారు అనుకోండి, దేని గురించి మాట్లాడుతున్నాం మనం? అలా మాట్లాడకూడదు, అది తప్పు. ఈ వయసు ఎంత, దీని వయసు చెప్తాడేటండి. ఇది స్త్రీ అయితే నేను స్త్రీనండి, నేను పురుషుడినండి, నాకు పిల్లలు ఉన్నారండి, నాకు పిల్లలు లేరండి అంటే దేని గురించి? శరీరం గురించి. నువ్వు శరీరాలవా? శరీరం ఏంటండి? చర్మము, రక్తము, మాంసము, ఎముకలు పోగుది. దాంట్లో ప్రాణం ప్రవేశించి పనిచేస్తుంది. అదంతా ఈశ్వరుని యొక్క ప్రణాళిక. అంచేత దైవీహేష గుణమయి అమాయ మమ మాయా దురక్షయ. ఆయన ఇదంతా ఏంటనుకున్నాం? దైవీహేష గుణమయి మమ మాయా దురక్షయ. మాయ అండి అంటుంటాం కదండి. ఇప్పుడు దేన్ని మాయ అన్నాడైనా? దైవీహేష గుణమయి, సత్వగుణంతో నిర్మితమైనటువంటి ఏ మనసుందో, ఏ బుద్ధుందో, ఏ అహంకారం ఉందో ఇది దైవీహేష గుణమయి మమ మాయ దురక్షయ. ఎవరిని పట్టుకుని ఇదంతా భ్రమింపచేస్తుంది? ఆయన పట్టుకుని అచ్చగా ఆయన్ని పట్టుకుని వీళ్ళందరినీ మోహింపచేస్తుంది, భ్రమింపచేస్తుంది. మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే. దేని పెట్టుకోమంటున్నాడు ఈయన? మామేవ ఏ ప్రపంచంతే. ఈ దాన్ని ఎందుకురా పట్టుకుంటున్నావు? ఆ సావు పుట్టుకల్లో ఉన్నటువంటి దాన్ని కాదురా నాయన నువ్వు పట్టుకునేది. మామేవ ఏ ప్రపంచంతే, నన్ను పట్టుకుని ఇదంతా ఎలా తిరుగుతుందో తిరగనటువంటి నన్ను పట్టుకో, నన్ను చూడు, సాధన చేసి ఏం చూడాలి? ఈ లోపల తిరగని తోటి ఉంది, తిరిగి తోటి ఉంది. ఎక్కడి దాకా వెళ్ళాలి? శ్వాస ఆగిపోయిందండి, మనసు ఆగిపోయిందండి అన్నారు అనుకో. ఆ శ్వాస మనసు ఆగిపోయిందని ఏముంది? అది దానికి అక్కడ కళ్ళు కదలికలేదు, శరణం లేదు, నిత్య సత్యమైనటువంటిది. మామేవ ఏ ప్రపంచంతే. ఇవన్నీ నిలిచిపోయిన తర్వాత ఏది ఉందో దాన్ని పట్టుకోమని చెప్తున్నాడు. మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తలంపితే. అప్పుడు నిన్ను మాయవెత్తడు. తిరిగేదాన్ని ఎంతవరకు నువ్వు పట్టుకుంటావో అంతవరకు మాయ దాటడం దురక్షయ. మాయం దాటలేదు. అందుకని ఈశ్వర శక్తి మాయ. ఈడంతండి చిన్న అరుపుడు. ఈ పైగా ఈ దృష్టి అంతా దేని మీద ఉంది? దాన్ని దాటాలి అంటే ఆయన్ని పట్టుకోవాలి, కానీ దీనిని పట్టుకుని వదిలించుకోవాలన్నా ఎవ్వరి వల్ల కాదు. దైవీహేష గుణమయ్యి. దీన్ని దైవీ ప్రకృతి, ఆసురీ ప్రకృతి అని చెప్పి రెండు రకాలుగా కూడా విభజించాడు ఈయన. దైవీహేష గుణమయ్యి అమ్మ మాయా దురక్షయ. నామేవయే ప్రపంచంతే మాయామేతాం తరంతి. నువ్వు తరించాలంటే తరించడం పెట్టింది ఏరు దాటాలి. దాటేనండి అన్నాడు అనుకోండి, అంటే అలాగే తరించేనండి. నేను ధరించడం ఇక్కడ ఎక్కడో కాశీలోనో కైలాసంలోనో ఉన్నదాన్ని మన వల్ల అవ్వదు. ఎందుకంటే మనం సరిపోమనుకోవచ్చు. నీలో ఉన్నదాన్ని పట్టుకోవడం సులువు కదండి. విచిత్రం ఏంటంటే మనలో ఉన్నదాన్ని వదిలేసి
ఎక్కడో బయట ఉన్న దానికోసం పరుగులు పెట్టించేలా చేశారు. ఇదొక దురదృష్టం. ఈలో దేవుడు ఉండగా ఈలో ఉన్న దేవుడిని వదిలేసేసి ఎక్కడో దేవుడు ఉన్నాడని ఎదుగుతున్నాం కదండి. మరి మనంతటా మనకే ఆ బుద్ధి పుట్టలేదు. ఎవరు కలిగించారు? ఇందాకే చెప్పుకున్నాం. అంటే మిష్టి సమిష్టి అని రెండు ఉన్నాయి కదా. ఆ రకంగా ఇలా ఎలాగా ముక్తి పొందడానికి ధరించడానికి ఇతను అప్పుడు కాదు. ఇతను పాపం చేతగాలేనుడు, తెలుగు తక్కువడు, బలహీనుడు, కర్మబద్ధుడు. ఇతనికి ముక్తి ఎలాగవుతుంది? ఇతనికి సాధ్యం కాదు. సాధ్యం కాదని ముందే ఆడు ఒప్పేసుకుంటున్నాడు. ఇంకొకటి కూడా మీకు మీ వల్ల అవునండి, మీరు ఉపదేశానికి అర్హులు కాదండి, మీరు సాధన చేయడానికి సరిపోరు, మీరు స్త్రీలండి, మీరు శూద్రులండి, మీరు అలాంటి వాళ్ళండి, ఇలాంటి వాళ్ళండి అంటే వీడు ముందే అసలే వీడికి ఆ వల్ల ఎక్కడ అవుతుందండి అనే భావన ఉంటాడు. అలాంటి వాడికి నీ వల్ల కన్ఫర్మ్ చేసేసామనుకోండి, దాని ముందుకు వస్తాడు అసలు రాడు. అసలు ఏం జరిగింది ఇక్కడ? జాతి నిర్వీర్యం అయిపోయింది. అద్భుతమైనటువంటి మహర్షులు వేలాది సంవత్సరాల తపస్సు చేసి కనిపెట్టినటువంటి బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం ఉపయోగకరంగా లేకుండా పోయింది. ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. అంటే బయటికి వెళ్ళిపోయి చేసేదాని వల్ల కూడా నష్టం ఉందని అంటలేదు, కానీ మోక్షం పొందడు కదా, దేవుడేంటో తెలియదు కదా. ఏదో ఫలం వస్తుందా ఫలాన్ని అనిపించడానికి. శాస్త్రం అలా లేదు కదా, చాలా స్పష్టంగా, ఎంత నిర్దుష్టంగా. అంచేత నమాం దుష్కృతినో మూఢ ప్రపంచంటే నరాధమ. అంటే ఏంటండి? నరులందరూ కూడా అధముల నరాధమ అంటే ఎవరండి? అధముల. ఓ పక్కనే మనిషి జన్మ అనేటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. పరిణామ క్రమంలో 84 లక్షల రకాల జీవరాశి నుంచి ఒక్కొక్కటి పరిణామం చెందుకుంటూ నిచ్చిన మెట్లు ఎక్కినట్టుగా మనిషి జన్మకు వచ్చేటి అంటున్నారు కదండి. ఇదేంటండి నరాధముడు అంటారు ఏంటండి? ఎందుకన్నాడండి ఆ మాట? అంతట భయంకరమైన మాట. ఎందుకన్నాడంటే ఎక్కడికి వచ్చిన తర్వాత దేన్ని పట్టుకోవాలో దాన్ని వదిలేసేసి కిందకి పోయాడు. కిందకి పోయేలేదు కొంతమంది చేశారు. దాంతో ఏమైంది? అజ్ఞానం ఎలా ఉంటుందంటే అండి చాలా భయంకరంగా ఉంటుంది. చెప్పే మాట చాలా గట్టిగా పట్టుకుంటుంది. విన్నాం కదండి, నీ వల్ల అవ్వదన్నాడంటే ఇంకా అతను ఖచ్చితంగా అంతఃకరణలో ప్రవేశించింది. అది మన వల్ల ఎక్కడ అవుతుంది? ఇదంతా బ్రహ్మజ్ఞానం అండి, బ్రహ్మ విద్య. ఎవరో ఉత్కృష్టమైనటువంటి వాళ్ళకి ఎవరి వల్ల జరిగింది. దీనికి మన పురాణాల్లో కూడా కథలు కూడా రాసి చూపించారు. ఒక అతను యజ్ఞానికి మేకను కొనుక్కొస్తున్నాడండి. ఒక నల్ల మేక కొన్నాడండి. ఆ పిఠాపురం సంపదకి వెళ్ళి తోలుకుని వస్తుంటే ఎవరో మామూలు వేపనాడు అతను పిలక కట్ట జంజమ కట్ట ఉంది. ఆ మేకను అపహరించాలని కీర్తులు వేశారు నలుగురు. ఒకడు పంతులు గారు, ఏమండి మేక అనలేదు అతను, నల్ల కుక్కను కొనుక్కొస్తున్నారు ఏంటండి అన్నాడు. అది మేక అతను డబ్బులు పెట్టి కొన్నాడు. అతను పాపం చాలా గట్టి. లేట్రా, నేను డబ్బులు పెట్టి కొన్నాను, ఇన్ని రూపాయలు అయింది, ఇది నల్ల మేక, నీకు కళ్ళు కనిపించడం లేదేమో, నువ్వు కుక్క అనుకుంటున్నావు, వచ్చి ఎదపు అన్నాడు. వినలేదు. మీ కర్మ, మీకు తెలియలేదు, మీరు కుక్కను కొనేసి మేక అనేసుకుంటున్నారు అన్నాడు. నమ్మలేదు అతను. ఎందుకని? అతను కొన్నది మేక కదా అని నమ్ముతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో సెంటర్లో రెండో కూడా వెళ్ళలేదు. అదేంటండి పంతులు గారు, తాడెట్టు నల్ల మేకను పట్టుకుపోతున్నారంటే నేను ఎవడో మోసం చేసేదండి. రామరామ, ఇది నల్ల మేకరా బాబు, కుక్క కాదు. ఇందాక ఒకటి చెప్పాడు కదా, ఇది రెండో వాడు కూడా ఎలా చెప్తుంది, దానికి సంబంధం లేదు. ఆ సెంటర్ గొప్ప తీసుకుంటా, నేను నల్ల కుక్కను కానీ తీసుకొస్తున్నాను. కానీ వినలేదు. ఎందుకంటే డబ్బులు పెట్టి కొన్నాడు కదా, మేక కూడా తెల్లాదంటే తెలిసే కదా కొన్నాడు. 3వ సెంటర్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఒక చేసి వెళ్ళిపోడండి. 3వ సెంటర్లో కూడా మళ్ళీ సేమ్ ఇంకొకటి అదే డైలాగ్ వాడాడు. ఎక్కడ కర్మరా, నేను బోర్డు డబ్బులు మేకను కొనుక్కోతుంటే ఇలా కొడుతున్నారు అని చెప్పి ఈసారి కాడను వెనక్కి తిప్పి మేకంతా వెనక్కి కిందకి మీదకి పరిశీలన చేశాడు. పరిశీలన చేస్తే మేకే. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 4వ సెంటర్లో ఇంకొకటి తగిలేటట్టు.
ఏంటండి పంతులు గారు ఏంటి తెల్లారకుండా పొద్దుటే నల్ల కుక్కను దొరికిపోతున్నారు ఎక్కడికైనా. ముగ్గురు అయిపోయారు, నాలుగోడు కూడా అలాగే అంటున్నాడు. అంటే నాకేమన్నా బుద్ధి భ్రమించిందేమో, నా బుద్ధి చెడిపోయింది, నన్ను కుక్కో లేదా మేక కూడా తెలియకుండా అయిపోయింది అంటే ఎడురా ఇది మేక కుక్క వాళ్ళు చెప్పుకుంటే లేదండి బాబు ఇది కుక్కనండి, నల్ల కుక్క అండి, మీరు మేక అనుకుని పొరపాటు పడి ఎవరో మోసం చేసాడు అన్నాడు. వెంటనే చెయ్యి అని తాడు వదిలిచి మేకను వదిలేసాడు. ఆయన అలా బాగా మేక కట్టుకోడు. చెప్పగా ఏమవుతుందండి, ఎలాంటి వాడికైనా సరే బుద్ధి చెడిపోదు. దేవుడు ఎక్కడున్నాడో ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఈ భగవద్గీతలో శ్లోకాలలో చెప్పినట్టుగా అందరూ చెప్తేనా వేదకాలం నాటి కృతయుగ ధర్మం వచ్చేస్తుంది కదండి. ఇంటికి మారిపోయింది. కృతయుగంలో అందరూ సాధకులే, అందరూ జ్ఞానులే, అందరూ యోగులే. కొత్త యుగం దగ్గర నుంచి త్రేతాయుగం కాడికి వచ్చేటప్పటికి ఆయా యోగా ధర్మాలను అనుసరించి ఎవరు గొప్ప గొప్ప పనులు చేశారో వాళ్ళని దేవుడిగా ఆరాధించడం పట్టారు. అక్కడి నుంచి ద్వాపరం, ఇప్పుడు కలియుగం ఏమైంది, చెప్పగా ఎవరు పక్కదారి పట్టింటున్నారో సారి చూడండి. మనం పక్కదారి పడతలేదు, మనల్ని ఎవరో పక్కదారి పట్టించేస్తున్నారు. అందుకని చెప్పేవాడికి సిగ్గు లేకపోయినా వినేవాడికి ఏముండాలి, వివేకం ఉండాలి. ఏమన్నా ఎవడి మట్టికి వాడు ఎవరు తోచినట్టుగా వాడు చెప్పేస్తుంటాడండి. వాళ్ళ దగ్గర జనాలు తండోపదండాల కింద వెళ్ళిపోతున్నారండి. అంటే వాళ్ళు ఎలా చెప్తుంటారు, మేము ఇచ్చేస్తాం మా చేతిలో ఉందంటారు మోక్షం. అలాగే తెలియదు, ఎవడికి వీడికి తెలియాలి. వీడికి తెలియకుండా ఏమవుతున్నాడు, అలా పోతే నమాం దుష్కృతినో మూఢః, నన్ను అనుసరించడం లేదు, ఆ స్వరూపాన్ని తెలుసుకోవడం లేదు. ఎవరో చెప్పిన దాన్ని పెట్టుకుని వాడు బుద్ధి బలాన్ని పూర్వజన్మ సంస్కార బలాన్ని అనుసరించి నమాం దుష్కృతినో మూఢః ప్రపంచంతే నరాధమ మాయాపహృత జ్ఞాన ఆశురం భాగమాశ్రితం. ఈ రకంగా ఏది ఆచరించింది, మాయయా అపహృత జ్ఞానం. మనం ముక్కు ముఖము శరీరం మనిషి రూపము నశించలేదు. ఏది నశించింది, మాయయా అపహృత జ్ఞానం. ఏది నశించింది అట్లయినా మన తెలివి నశించింది. ఆ పంతులు గారికి ఏమి నశించింది, తెలివి నశించింది. తెలివి నశించడం వల్ల ఇంతమంది చెప్తే మాత్రం 1000 మంది చెప్పిన కానీ నమ్మకూడదు కదా. ఇంటికి నమ్మాడు. అందరూ అలా చెప్పేస్తుంటే చూసారంటే తెలివి ఏమవుతుంది, భ్రాంతి చెందింది, భ్రమ చెందింది. ఇప్పుడు భ్రాంతి, ఇప్పుడు మందో పళ్ళు సారా తగ్గడం ఏమవుతుంది, భ్రాంతి చెందింది, మైకం అవుతుంది. అట్టి మాదిరిగా మన మనసు మాయ ఆవహించి భ్రాంతి చెందుతుంది. భ్రాంతి చెందినటువంటి వాడిని ఇంకా భ్రాంతి చెందేలా చేసేస్తే విషయం తెలియకుండా పోతుంది. ఇంకా ఆశరం భావమాచరిత. ఎప్పుడైతే జ్ఞానం నశించిందో ఏం నశించింది, మాయ అపహృత జ్ఞానం. మాయ చూడండి, నిప్పుని పొగ ఆవహించింది అనుకోండి, నిప్పు కనిపించదు, పొగ కనిపించింది. అంటే దేనైనా వండాలంటే నిప్పును రాజేయాలి. రాజేసి బాగా నిప్పు రగులుకుంటే పొగపోదు. పొగన్నంతసేపు నిప్పులో ప్రకాశం ఉండదు, వేడి ఉండదు. అట్టి మాదిరిగా మన జ్ఞానంలో మాయ ఆవహించి మాయ అపహృత జ్ఞానం. నిప్పు పొగ చేత ఎలాగైతే దాని ప్రకాశం కోల్పోతుందో అట్టి మాదిరిగా మన జ్ఞానాన్ని అజ్ఞానం ఆవహించింది. అజ్ఞానం అంటే ఏంటి, ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోవడం. ఉన్నది ఉన్నట్టుగా తెలియకపోవడం వల్ల లేని వస్తువును ఉన్నదానికని చూద్దాం. ఈ రకంగా దీన్ని ఏమంటారు, ఆసురం భావం ఆశ్రిత. ఆసురు మతం, ఆసురీ మతం అంటే ఏంటి, రాక్షసుల మతం. దేవుడి మీదే పోరాటం చేస్తారు రాక్షసు. ఆసుర్యం భావం అంటే మన బుద్ధి చెడింది, పడిపోయింది. మాయాపహృత జ్ఞాన అంటే అజ్ఞానం వల్ల మన జ్ఞానం కోల్పోవడం వల్ల ఏమైపోయింది, ఆసురం భావం ఆచరిత. రాక్షసుల మతాన్ని తీసుకున్నాం. రాక్షసుల మతమా ఏమో చూడండి, 15వ శ్లోకం, నమాం దుష్కృతినో మూఢః. వీళ్ళందరూ కూడా దుర్మార్గులు.
దుష్కృతులు కూడా నమాం దుష్కృతో మూఢ. నన్ని నమాం, పరమాత్మని ఆచరించరు, పరమాత్మకి నమస్కారం చేయరు, పరమాత్మ ధ్యానించరు, పరమాత్మను తెలుసుకోవడానికి చూడరు. నమాం దుష్కృతిలో మూఢ. ఈ మూడు జ్ఞానం కోల్పోయారు, విషయం తెలుపుతలేరు. ఎవడన్నా ఒకవేళ వచ్చి చెప్పినా అది మన వల్ల ఎక్కడ అవుతుంది, మనకి ఎలా తెలుస్తుంది? ఇదేనా బ్రహ్మ విద్య అండి, వయసు అంతా అయిపోవాలట. రేపు మావో చనిపోయే టైం రావాలి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు రావాలి. అప్పుడు దాకా తెలుసుకోవడానికి ఏం లేదు. ఎవరండి వాళ్ళందరూ? శత్రువులా మిత్రులా? ఎందుకు తెలుసుకునేవాళ్ళండి? మరి మూడు కాకపోతే మన వాళ్ళు ఎవడో చెప్పి ఈడెందుకు నమ్మేడండి? అందరూ అలాగంటే నమ్మకపోతే ఏం చేస్తారండి? ఆ రకంగా మాయా అపహృత జ్ఞానం ఆసురం బాగా మాట్లాడు, ఆసురు సిద్ధాంతంలో తెలుసుకోడు. కానీ చెప్పేది మాత్రం, ఆకారం మాత్రం, వ్యాసాలు మాత్రం నవలేశాలు దేవతలేశాలు మంచి బొద్దులు పెట్టింది, దండలు వేసి మంచి గొప్ప గొప్ప వాళ్ళని చూపిస్తున్నారు. మతం ఏమో ఆసురి మతం. ఆసురి మతం అంటే ఏంటండి? ఇంతకనే ఈయన చెప్పినట్టుగా లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా అనాత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపంగా చెప్పి ఇదంతా కూడా ఆసురి మతమే. అంటే విష్ణుమూర్తిని ఒప్పుకోవాలి చూడండి, రాక్షసులు పురాణాలు చదవండి, విష్ణుమూర్తి మీద పోరాటమే. ఎందుకని అందరూ ఆయనే దేవుడు అంటుంటే ఏంటి దేవుడు కాదు అంటున్నారండి? అంటే దేవుడిని ఒప్పుకోరు. ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, బ్రహ్మమును, చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మను గుర్తించకుండా అనాత్మతో కూడినటువంటి వస్తువునే దేవుడు అంటారు. ఇదంతా అసరి మతం. అంచేత నమాం దుష్కృతిలో మూఢ తపజ్యంతి నరాధమ మాయాపవర్త జ్ఞానం ఆసురం భావమాచుత. ఈ రకంగా మారిపోయి చివరికి చతుర్విధ భజంతేమం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసిరద్ధార్థి జ్ఞానీశవరతర్షవ. ఆసుర మతంలోకి వచ్చేసారు కదండి, బహిర్ముఖులు అయిపోయారు కదా. బహిర్ముఖము అయిపోయినటువంటి వ్యక్తులు వీరి భక్తి విధానం చతుర్విధ భజంతేమో, 4 రకాల భక్తులు. ఎవరెళ్ళు? భజంతేమాం జనా సుకృతినో అర్జున, సుఖం కోసం. ఆర్తుడు, ఏదైనా బాధలు ఉన్నాయనుకోండి, రోగ బాధలు పోగొట్టుకోవడం కోసం దేవుడి కోసం వస్తాడు. ఇంకొకడు ఆర్తుడు, అర్ధార్థి, డబ్బు లేదు, ఉద్యోగం లేదు, జీవితానికి కష్టంగా ఉంది, ఏదైనా భగవంతుడు ఏదైనా ఉపాయం చెప్పండి, మాకు చాలా బాధలో ఉన్నామని వస్తాడు. అర్ధార్థి, భగవంతుని ఆరాధిస్తాడు. ఇంకొకడు జిజ్ఞాసు, ఆర్తుడు, అర్ధార్థి, జ్ఞాని, జిజ్ఞాసు. ఒకటి తెలుసుకోవడానికి దేవుడు అంటే ఏంటి, జీవుడు అంటే ఏంటి తెలుసుకునేవాడు జిజ్ఞాసుడి. ఇంకొకటి జ్ఞాని. ఎన్ని రకాలండి? ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఈ రకంగా చతుర్వేద భజంతేమో అందరూ దేవుడి భక్తులే. ఎందుకని ఇందులో నిజమెవరండి? నిజమైన భక్తుడు ఎవరు? ఆర్తుడు, అర్ధార్థి. అంటే వాడు ఒక అవసరం కోసం, వీడికి ఒక అవసరం కోసం, వీళ్ళ భక్తులు, వీళ్ళు కూడా భక్తులు అంటాడు. కానీ నిజమైనటువంటి భక్తుడు ఎవరు? నిజమైనటువంటి భక్తుడు ఏషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినో త్యర్థ మహం చ మమ ప్రియ. ఈ శ్లోకం వచ్చే వారం చెప్పుకుంటాం, నిర్వహించుకుంటాం. అది చాలా చక్కనైనటువంటి రహస్యమైనటువంటి బోధంతో తెలుసుకుంటున్నాం. జీవుడు, దేవుడు, ఈ అనాత్మలంతటిని వదిలి ఆత్మస్వరూపంలోకి ప్రయాణం చేయాలి. ఎలాగెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేటువంటిది ఇప్పుడు చూసుకున్నాం. చక్కగా ఇప్పుడు ఏదైతే చెప్తామో అదే విధానం ఇలా ప్రశాంతంగా